హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్, ఇదైతే నా ఫస్ట్ లాంగ్ వీడియో. ఎలా ఉందైతే కమెంట్ అయితే చేయండి మీరైతే. సో ఇదైతే సండే వ్లాగ్ గైస్. సండే అయితే ఇలా మామూలుగా క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, చల్లగా. సో సండే అంటే మనం ఆబ్వియస్గా ఈ బ్లాక్ కవర్ కోసం ఎదురు చూస్తారు కదా. బ్లాక్ కవర్ ఏంటా అని చెప్పి ఆలోచిస్తున్నారా? ఏం లేదు గైస్, చికెన్ కోసం అయితే వెయిట్ చేస్తాం కదా. అలాగా మా డాడీ అయితే చికెన్ హార్ట్ ఉంటుంది కదా, కర్ణకాయలు అంటారు, అదైతే తెచ్చారు. అండ్ మా మమ్మీ అయితే వెల్లుల్లి ఒరుస్తున్నారు. అండ్ మా పెద్దమ్మ అయితే ఇలా నేరేడుకాయలు ఉంటే అవి చెట్టు దగ్గర కోసి తీసుకొచ్చారు గైస్. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి అవైతే. సో అవైతే తిని మామూలుగా చూస్తున్నది ఏంటో పుల్లగా ఉంటాయి, స్వీట్గా ఉంటాయని. అంటే నేను అప్పుడెప్పుడో తిన్నా గైస్, అసలు చాలా గ్యాప్ వచ్చేసింది. సో అందుకని తిన్నాను. చాలా అంటే చాలా పుల్లగా బాగున్నాయి గైస్, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ తర్వాత చికెన్ అయితే కర్ణకాయలు అంటే చికెన్ హార్ట్ ఉంటుంది చూసారా, అదైతే తెచ్చారు. మొత్తం అంతా అదే గైస్. అండ్ మా మమ్మీ పక్కనే సైడ్ రైస్ ఉంటుంది చూసారా, రైస్ కూడా పెట్టేశారు గైస్ మా మమ్మీ అయితే. ఇంకా చికెన్ అయితే నీట్గా బాగా ఒక 2 to 3 టైమ్స్ అయితే వాష్ చేసుకుంటారు. వాష్ చేసుకున్న తర్వాత సైడ్ ఒక కడాయి తీసేసుకొని దాంట్లోకి ఆయిల్, తర్వాత కొంచెం ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ చిన్న సైజ్వి, దాంట్లో కొంచెం పచ్చిమిర్చి. అండ్ ఇవైతే గైస్ ఈ ముక్కలు అయితే కొంచెం పెద్దగా వచ్చాయంట. అందుకని మా మమ్మీ ఏం చేశారంటే కొన్ని కాయలు తీసేసుకొని కొన్ని చిన్న చిన్నగా కట్ చేస్తున్నారనమాట. అంటే సైజు సరిపోవాలి కదా అని చెప్పి. ఆ తర్వాత దాంట్లోనే కొన్ని టొమాటోస్ యాడ్ చేసేసుకొని అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత చికెన్ ఉంది చూసారా, ఆ చికెన్ అయితే వాటర్లో నుంచి మొత్తం తీసేసి ఆ కడాయిలోకి అయితే వేసేస్తున్నారు. మొత్తం అదంతా వేసేసిన తర్వాత నీట్గా కలిపేసేసుకొని మూత పెట్టుకోవాలి గైస్. దీంట్లో ఒక ప్రాబ్లం ఏంటంటే ఏమంటారు, ఆయిల్ అయితే బాగా రిలీజ్ అవుతుంది. సో మీరు స్టార్టింగ్లో వేసుకునేటప్పుడు ఒక 2 స్పూన్స్ కానీ అలా వేసేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే చికెన్లోనే వాటర్ రిలీజ్ అవుతుంది అండ్ బై ద వే ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది. సో ఏం చేస్తారంటే కొంచెం ఆయిల్ తక్కువ వేసేసుకోండి. అండ్ పక్కనే మా మమ్మీ అయితే రైస్ కూడా వండేస్తున్నారు కాబట్టి దాంట్లోకి సాల్ట్ వేసేసి, అండ్ కర్రీలోకి కూడా ఇప్పుడే సాల్ట్ వేసేస్తున్నారు మా మమ్మీ గారు అయితే. సో ఇలా సాల్ట్ ఇదంతా వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకోండి. పసుపు కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత నీట్గా కలిపేసుకోండి. ఒక 1 to 3 టైమ్స్ అయితే అలా కలిపేసేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టేసేసుకొని, అండ్ మనం దానికైతే కారం ఉంది చూసారా, అదైతే పట్టడం అయితే స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ అయితే ఒక మిక్సర్ జార్ తీసేసుకొని దాంట్లోకి అయితే వెల్లుల్లి యాడ్ చేసేసుకొని, తర్వాత కొంచెం అల్లం, అండ్ దాంట్లో కొంచెం మీకు సరిపడినంత కారం, ఆ కారం యాడ్ చేసి కట్టేసేసుకోండి. మిక్సీ పొడి ఎలా అయిద్దా ఏంటా అని చెప్పి చూసారా గైస్. అంటే పొడి అయితే ఇలా రావాలి. మధ్యలో స్ట్రక్ అవుతూ ఉంటాయి బ్లేడ్స్కి అయితే, మీరు చూసుకొని తీసుకుంటా ఒక 3 to 4 టైమ్స్ అయితే గ్రైండ్ చేసేసేయండి, సరిపోతుంది. అండ్ వీడియోలో చూసినంత కన్సిస్టెన్సీ అయితే ఉండాలి ఆ పౌడర్కి అయితే. సో అదంతా వేసేసుకున్న తర్వాత నీట్గా మూత పెట్టేయండి గైస్. ఎందుకంటే ఆ కారం కూడా ఆ కర్రీతో మగ్గాలంట, మా మమ్మీ అయితే చెప్పారు. అంటే డైరెక్ట్గా కలిపేసేసుకుండా అది కొంచెం మగ్గిన తర్వాత ఆ కారం కూడా చూసారా మొత్తం కలిసిపోయింది. చెప్పాను కదా గైస్ ఇందాకే, కొంచెం ఆయిల్ ఇలా వాటర్ ఇలా రిలీజ్ అవుతుందని. చూసారా గైస్ ఎంత ఆయిల్ రిలీజ్ అయిందంటే చాలా ఆయిల్ రిలీజ్ అయింది. మా మమ్మీ ఏం చేశారంటే కొంచెం ఆయిల్ తీసేశారు ఒక గిన్నెలోకి, నీట్గా సపరేట్ చేసేసుకున్నారు, చాలా ఆయిల్ వచ్చిందని. సో తర్వాత మూత పెట్టేసుకొని మినిమం కారం వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అంట గైస్. 10 మినిట్స్ అయితే ఉంచాలి, ఎందుకంటే ఇవి హార్ట్ కదా, కొంచెం టైం పడుతుందంట ఉడకపెట్టాలంటే. సో అందుకని కొంచెం మళ్ళీ మూత పెట్టుకున్నారు చూసుకొని. ఆ తర్వాత ఆయిల్ చెప్పా కదా గైస్ ఇందాక, మమ్మీ అయితే ఆయిల్ తీసేస్తున్నారని, ఇంకా ఆయిల్ అయితే తీసేస్తున్నారు. ఇలా చాలా అంటే చాలా వచ్చింది గైస్ ఆయిల్ అయితే. ఇంకా మంచిగా ఇలా ఆయిల్ అంతా తీసేసుకున్న తర్వాత మా కన్సిస్టెన్సీ ప్రకారం మరీ పులుసుగా కాకుండా కొంచెం గ్రేవీగా అయితే చేశారు. అండ్ లాస్ట్లో ఇంకా దించేసుకునేటప్పుడు గరం మసాలా మ్యాండేటరీ కదా. మా మమ్మీ అయితే చికెన్ మసాలా అయితే వాడరు గైస్. అండ్ ఇందాక చూపించిన మసాలా ఉంది చూసారా, అదే వాడేస్తారు మా మమ్మీ అయితే. అది వాడిన తర్వాత లాస్ట్లో గరం మసాలా వేసేసుకొని ఇలా నీట్గా చూపించిన విధంగా కలిపేసేసుకోండి. అంతే గైస్, చికెన్ అయిపోయేలోపు పక్కనున్న రైస్ కూడా అయిపోయింది. ఇలా నీట్గా కలిపేసేసుకొని లాస్ట్లో టేస్ట్ చూసుకోండి, అంటే సాల్ట్ ఇదంతా సరిపోయిందా లేదా అని చెప్పి టేస్ట్ చూసుకొని దాని ప్రకారం సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసేయండి.